యోహాను సువార్తలో కూడా ప్రభు 14వ అధ్యాయంలో చాలా చక్కటి పరలోక సంగతుల గురించి మాట్లాడారు. ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పి వెళ్తున్నప్పుడు నా వెనక రండి అని శిష్యులకు ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటలలో మీరు జాగ్రత్తగా గమనిస్తే శిష్యులకి ఎలాగ వెళ్ళాలి అనేది అర్థం కాల. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తోమ అడిగిన ప్రశ్నకి ఆ రోజున మనందరికీ తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. కాబట్టి ఇదిగో ఈ మార్గమును గురించి మీరు సిద్ధపడండి అని ప్రభు బోధిస్తూ అనేకులు కూడా సిద్ధపరచండి అని వారికి ఆజ్ఞాపించినట్లు కనపడుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్లే మార్గాన్ని, నిత్య జీవ మార్గాన్ని తెలుసుకొని గ్రహించి కనుకొని అనేకులను సిద్ధపరిస్తే అలాంటి వారు గమనించిన దేవునికి ఇష్టలైపోతారు. యేసయ్యకి ఇష్టలైన వారు నిజమైన క్రిస్మస్ ఆరాధికులు అవుతారు. సమాధానములో 2 అక్షరం అది మా అంటే మార్గోపదేశము చేయుట, ప్రకటించుట, దేవుని రాజ్య వారసత్వాన్ని గురించి ప్రకటించుట, అనేకులను దేవుని రాకడకు సిద్ధపరచుట, మొదటి రాకడ అనుభవంలోంచి 2వ రాకడలోకి సిద్ధపరచుట. మరియమ్మ తనయుడై చిన్ని యేసయ్యా